హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కట్టె పొంగల్ చేశానండి. అదే అండి పప్పొంగలి అంటారు కదా! దాన్ని చేశాను. చాలా సింపుల్‌గా చేశానండి. దీనికోసం ముందుగా ఏం చేశానంటే, ఒక టీ గ్లాసు బియ్యం తీసుకున్నాను. దానికి దాంతో పాటు ఒక గ్లాసు పెసరపప్పు. మనం ఏ గ్లాసు తీసుకుంటామో ఆ గ్లాస్‌తోని పెసరపప్పు, బియ్యం 2 ఈక్వల్‌గా తీసుకోవాలండి. ఆ తర్వాత ఆ రెండిటిని కడిగేసేసుకొని పెసరపప్పు, బియ్యం కలిపి ఒక గ్లాస్ అనుకోండి. ఒక 3 గ్లాసుల వాటర్ పోసేసేసి ప్రెషర్ కుక్కర్‌లో పెట్టేసి ఒక 5, 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి దీన్ని. చూడండి మూత తీసిన తర్వాత ఇలా మెత్తగా అయిపోతుందనమాట. అన్నం మెత్తగా అయిపోవాలి. ఇది చల్లారుతూ ఉంటుందండి. నెక్స్ట్ బాండీ పెట్టేసుకొని పొయ్యి మీద దీని లోపల ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నాను. లేదు అంటే మొత్తం నెయ్యితోనే చేసుకోవచ్చు. లేదంటే ఆయిల్‌తోనే చేసుకోవచ్చు. నేను రెండిట్లా చేశాను. ఇవి వేసుకున్న తర్వాత జీడిపప్పులు వేసుకుంటున్నానండి దీనిలో. జీడిపప్పులు కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పులు వేసేసి ఫ్రై చేసుకోవాలి బాగా. ఈ లోపల నేనేమేమి చేశానంటే దీనిలోకి పచ్చిమిర్చి, అల్లం తురుము కూడా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు జీలకర్ర వేసుకున్న ఒక స్పూను. ఇంక నేను పోపు గింజలు అలాంటివేమి వేయటం లేదు. జీలకర్ర ఒకటే వేసుకున్నాను. ఇది కొంచెం వేగాలి. వేగిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను. మనం కారం ఎంత తింటే దాన్ని బట్టి వేసుకోవచ్చండి. మనం ఇప్పుడు మళ్ళీ మిరియాలు కూడా వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి చూసుకొని వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి తీసుకొని వేసుకున్నాను. అలానే అల్లం తురుము వేసుకుంటున్నాను. అల్లం తురుము కూడా కొంచెం వేసుకున్నానండి. అల్లం తురుము వేసుకున్న తర్వాత కరివేపాకుని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిపోవాలి. మిరియాలని ఇంకా ఇప్పుడేం చేశానంటే మిరియాలని నేను దంచుకున్నానండి. కచ్చాపచ్చాగా దంచుకున్న మిరియాల పౌడర్ వేసుకున్నాను. లేదు అలా కాకుండా మిరియాలు గింజలు గింజలుగా కావాలంటే అట్లా కూడా వేసుకోవచ్చు. ఇట్లా అయితే గనక అన్నంలో కలిసిపోతుంది కాబట్టి ఇబ్బంది ఉండదండి. అదే గనక గింజ గింజగా కనపడుతుంటే పిల్లలు ఏరేసి పడేస్తారు కదా! అలా కాకుండా ఇలా చేసుకుంటే బావుంటుంది. ఈ పోపు కొంచెం వేగిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న అన్నం పెసరపప్పు ఉంది కదా! దాన్ని కొంచెం తీసేసుకొని దీనిలో బాండీలో వేసేసుకోవాలి. బాండీలో వేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. ఆ పోపంతా అన్నంకి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి నేను సాల్ట్ వేసుకుంటున్నాను. తగినంత సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మీకు గనుక ఈ ఈ కట్టె పొంగలి కొంచెం గట్టిగా ఉందనుకోండి వాటర్ పోసుకొని లూజ్ చేసుకోవచ్చు. లేదంటే గనక పప్పు ఇప్పుడు ఇందాక ఉడకపెట్టాం కదా! దానిలో ఎక్సెస్ వాటర్ ఒస్తాయి కదా! ఆ వాటర్ ఉంటే గనక అవి పడేయకుండా ఇప్పుడు వేసుకోవచ్చు. ఇలాగా గట్టి పడుతూ ఉంటుందండి. మనం ఎంత వాటర్ పోసినా గానీ అది ఆరిపోయే కొద్దిగా గట్టి పడిపోతుంది. చూడండి నేను ఉప్పేసి కలిపేసరికి నాకు లూజ్ వచ్చేసేసింది. సరిపోతుంది ఇట్లానే. ఇంకా కొంచెంసేపు అయితే గనుక గట్టి పడిపోతుందండి ఇంకది. అంతే అండి. ఎంతో సింపుల్‌గా తయారు చేసుకునే ఈ కట్టె పొంగలి అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా నేను దీన్ని బౌల్‌లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఈ ఈ కట్టె పొంగలి మనం దేవుడికి ప్రసాదంగా గూడా పెట్టొచ్చు. ఉల్లిపాయలు వేయలేదు కాబట్టి పెట్టొచ్చండి దీన్ని. అలానే మనం తినేటప్పుడు గనుక మామూలుగా మార్నింగ్ పూట టిఫిన్ కిందగా తినేటట్లయితే గనక దానిలో ఉల్లిపాయలు గూడా వేసుకోవచ్చు. అంతే అండి. ఎంతో సింపుల్‌గా తయారు చేసుకునే ఈ కట్టె పొంగలి అనేది రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్‌గా తయారు చేసుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.